ఎలా ఉంది టైటిల్ క్లెయిమ్స్? పవన్ కళ్యాణ్ గారు ఓజీ చేసిన తర్వాత ఫిక్స్ అయ్యారు. ఓజీగా బాయిజీకి ఎలా ఉండాలి? సో ఓజీ ఎలా ఉంటే ఓజీగా బాయిజీగా మన సైడ్ నుంచి ఫ్యాన్స్ అందరూ కలిసి ఏదో చేయాలని ఒక ఎక్స్ట్రాడనరీ క్వాలిటీ ఫిల్మ్ తీసాము. టైటిల్ ఎలా ఉంది? మెగాస్టార్ గారి లుక్ ఎలా ఉంది? ఒక మెచ్యూర్డ్గా చిరంజీవి గారు కనపడాలని మీరందరూ కోరుకుంటున్నారు. మీ అందరి తరపు పెన్ను బలంగా పెట్టి రాశాం. ఒక మెగాస్టార్ గారిలో ప్రామిస్ చేసి చెప్తున్నాను, ఒక న్యూ ఏజ్, ఒక కొత్త చిరంజీవి గారిని చూడబోతున్నారు తెర మీద. ఊచ కోత. హ్యాపీ బర్త్డే మెగాస్టార్ అన్నయ్య. 46 ఏళ్ళగా ఇండస్ట్రీని రూల్ చేస్తూ ప్రేమని పంచుతూ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎక్కడో మొగల్తూరు నుంచి వచ్చి కొన్ని వందల మందికి, వేల మందికి, లక్షల మందికి ఉపాధి కల్పిస్తూ, హోపుని కల్పిస్తూ, ఇంటి పేరు లేకపోయినా పర్వాలేదు, క్యాస్ట్తో సంబంధం లేదు, ఒక్క ఆలోచన ఉంటే చాలు, కసి ఉంటే చాలు, తెర మీద మనం కూడా ఒక మెగాస్టార్ వచ్చి నిరూపించిన మెగాస్టార్ గారికి మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్డే అన్నయ్య. మీరు హ్యాపీగా ఇలానే ఇంకా కొన్ని కోట్లాది మందికి మీరు ఆనందాన్ని, ధైర్యాన్ని మీ తమ్ముడు రూపంలో ఒక సరైన రాజకీయాన్ని మీరు ఇప్పిస్తూ మీ అబ్బాయి రామ్ చరణ్ గారితో అందరికీ అక్కడ ధైర్యాన్ని, ఆనందాన్ని నింపుతూ మీరు ఎప్పుడూ చిరునవ్వుతో చిరంజీవిగా సంతోషంగా ఉండాలని ఫ్యాన్స్ అందరి తరపు నుంచి మైక్తో నేను చెప్తున్నాను. వి లవ్ యూ మెగాస్టార్, వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్. సంక్రాంతి సారి మీకు గుర్తుందో లేదో, వాల్తెరివేరియా జాత్ 13 చిరంజీవి గారికి బ్లాక్ బస్టర్ అది ఇదని రాస్తున్న టైంలో కోడితే వాంచన్ రికార్డ్స్ నా పేరు ఉంటాం కాదు, నా పేరు మీద రికార్డ్స్ ఉంటాయని చరిత్ర మళ్ళీ తిరిగి రాసిన మెగాస్టార్ గారికి అదే జాన్ 13 వస్తున్నాం. ఈసారి పండుగ మెగాస్టార్ మయం. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరూ బెస్ట్ క్వాలిటీ ఇంకా మీ సెల్లో కూడా ఉంటుంది, అందరూ చూడండి. ఎంజాయ్ ద సినిమా. లవ్ యూ అన్నయ్య. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఈ ఆనందం, ఈ ఎనర్జీ మాకు ధైర్యాన్ని, నాకు నా టీంకి, మా ప్రొడక్షన్ అందరికీ ధైర్యాన్ని ఇస్తుంది. జై మెగాస్టార్. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే. లవ్ యూ ఆల్.